గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని అందరికీ తెలుసు. కానీ నిద్రకు దూరమై చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ చిన్న చిన్న చిట్కాలతో వీటిని మనం దూరం చేయొచ్చు అని చెప్తున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చిట్టుబట్ల మధుసూదన్ శర్మ గారు. ఈయన పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఒకప్పుడు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది పాటించవలసిన నియమం మెయిన్, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే. కానీ ఇప్పుడు చూస్తుంటే మారుతున్న జీవన శైలి కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదంటే ఉద్యోగం చేసే వాళ్ళకు నైట్ షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్లు, ఇట్లా టైమింగ్ సెట్ కాకపోవచ్చు. దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైపోయేసి నిద్ర అనేది కరువైపోతుంది. సో వీళ్ళు డీప్ స్లీప్ లేక, కంప్లీట్ స్లీప్ లేక చాలా ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి చిట్కాను తెలియజేస్తున్నారు? అంటే చాలా ఉన్నాయి వీడియోస్ నిద్రకు సంబంధించి. ఈరోజు ఎలాంటి ఫార్ములాను మాకు తెలియజేయబోతున్నారు? మంచి ప్రశ్నమా. నిజంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యకు సంబంధించి చక్కటి మనం పరిష్కారం చూపగలిగితే ఎంతో మందికి అది ఉపయుక్తకరంగా ఉంటుందమ్మా. కాబట్టి దీని గురించి నాకు ఇది గుర్తొస్తుందమ్మా. నిద్ర అనేసరికి కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తారు. సో ఆ నిద్ర అనేది హెల్త్కి అంత మంచిది. ఈ రోజుల్లో మీరు అన్నట్లు ఎంతమందికి ఉంటుందమ్మా? లేదు సార్. లైట్ వేసి వెతికినా, ఏ విధంగా వెతికినా ఆ నిద్ర కరువయ్యేటువంటి దుస్థితి నాగరిక సమాజంలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల కలుగుతుందమ్మా. ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు శత విధాల ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, కొంతమంది ఇంజెక్షన్స్ వేయించుకుంటుంటారు, కొంతమంది ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కూడా ఏదో ఒక సెలైన్స్ చేసుకుంటుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకా కొంతమంది కొన్ని రకాలైనటువంటి దురలవాట్లు కూడా అలవాడిపోతుంటారు, ఈ ఆల్కహాల్ తీసుకోవడం, ఎందుకంటే మానసిక ప్రశాంతత కోసము. బట్ అలాంటివి ఏమాత్రం మంచిది కాదమ్మా. కాబట్టి అందుకే వైద్యులు కూడా మనం డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు ఏదైనా ఇట్లా సమస్య ఉన్నప్పుడు కొద్ది రోజులు వాడి మానేసేమని చెప్తారు, కానీ ఎక్కువ రోజులు వాడమని చెప్పేసి డాక్టర్లు కూడా సలహా ఇవ్వరమ్మా. అది కూడా ఏంటంటే వాళ్ళ సమక్షంలోనే క్రమక్రమంగా డోసును తగ్గించుకుంటూ ఆపేసేస్తారు. కాబట్టి ఆ నిద్ర మాత్రలకు కానీ ఇటువంటి వేరే పద్ధతులకు అలవాటు పడడం మంచిది కదమ్మా. రెండోది ఏంటంటే ఈ అసలు నిద్ర పట్టకపోవడానికి కారణము మన దేహంలో మెలటోనిన్ అని చెప్పేసి హార్మోన్ అమ్మా. సో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్స్ ఉత్పత్తి కాకపోయినా, దాని పనితనం సరిగ్గా లేకపోయినా మనకు నిద్ర పట్టదు. సో ఎప్పుడైతే మనము ఆహారం ద్వారా కానీ, లేకపోతే ఎక్సర్సైజెస్ ద్వారా కానీ, క్షేమదాయకమైనటువంటి ఔషధాల ద్వారా కానీ మెలటోనిన్ పెంపొందింపజేస్తామో అప్పుడు నిద్ర వస్తుందమ్మా. సింపుల్ ఇది. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ నిద్ర పట్టక బాధపడేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మరుసటి రోజంతా ఆ ఎఫెక్టు వాళ్ళ దేహం మీద ఉంటుందమ్మా. అంటే ఏకాగ్రత ఉండదు, తర్వాత జ్ఞాపక శక్తిలో అప్ అండ్ డౌన్ అయిపోతుంటుంది, విసుగు, కోపము, చికాకు, ఇలాంటివన్నీ కూడా సరిగ్గా నిద్ర పట్టకపోతే వచ్చేస్తుంటాయమ్మా. ఇంతే కాకుండా క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడము, సరిగ్గా నిద్ర పట్టనటువంటి వాళ్ళలో ఒబెసిటీ రావడము, అదేవిధంగా షుగర్ రావడము, బీపీ రావడము, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడము, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు, ఈ పెరాలసిస్, ఆల్జీమర్స్ ఇలాంటి సమస్యలు రావడము, టోటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందమ్మా. అందుకే చెప్తామా, కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం సూక్ష్మంగా చెప్పాను. అవునవును, అంతే. ఒక పూట తిండి తక్కువైనా పర్వాలేదు, కానీ కంటికి నిద్ర మాత్రం తక్కువ కాకూడదమ్మా. ఎందుకంటే అదే మనల్ని సగం రక్షిస్తున్నాము. ఆ సమయంలో ఏమంటే మన బాడీ రీఛార్జ్ చేసుకుంటుందమ్మా. పొద్దున్న నుంచి శారీరక మానసిక శ్రమ వల్ల అలసిపోయి ఉంటాము. సో ప్రశాంతమైనటువంటి కంటిన్యూ నిద్రపోయేసరికి బాడీ రీఛార్జ్ చేసుకొని మరుసటి రోజు మొత్తం ఎనర్జెటిక్గా తయారవుతాం. సో దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి డాక్టర్ల పర్యవేక్షణలో వాడేటువంటి ఔషధాలు మనకున్నాయమ్మా. అంటే ముఖ్యంగా ఆయుర్వేద ఔషధాల గురించి చెప్తున్నాను. అట్లా కాకుండా గృహ వైద్య రూపంలో మనకై మనం తయారు చేసుకుని క్షేమదాయకంగా వాడుకునేటువంటి ఔషధాలు కూడా ఉన్నాయి. అందరూ వాడుకోదగ్గ ఔషధం చెప్తానమ్మా. కొన్ని ఔషధాలు కొన్ని ఇప్పుడు సర్పగంధ వినింటారు మీరు. ఆ సర్పగంధ అనే ఔషధము చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా. అది డాక్టర్ల పర్యవేక్షణలో అలాంటివి వాడుకోవాలి, కానీ ఎవరికే వాళ్ళు వాడుకోకూడదమ్మా. అట్లా అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఇవన్నీ. తర్వాత తగరం అని చెప్పేసి ఒకటి ఉంది, అది ఒక మూలిక. ఇలాంటివన్నీ కూడా వైద్యుల సమక్షంలో వైద్యులు నిర్ణయించిన దాని ప్రకారమే డోస్ ప్రకారం వాడుకోవాలని. సొంత వైద్యం పనికిరాదమ్మా. బట్
మనకై మనం తయారు చేసుకోదగ్గ ఔషధాలు కూడా కోకోలాలు కాబట్టి ఇవి వాడుకుంటే సరిపోతుంది జనరల్గా. సో దానికి సంబంధించిందమ్మా దాల్చిన చెక్కమ్మా. ఇదైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుందమ్మా. దాల్చిన చెక్క, దాల్చిన చెక్క మంచిది తెచ్చుకొని మందంగా వండేసేసి బాగా సువాసన, ఎందుకంటే దాల్చిన చెక్క కూడా కల్తీ అయిపోతుందమ్మా. కాబట్టి మంచి దాల్చిన చెక్క విచారించి తెచ్చుకొని దాల్చిన చెక్క చూర్ణం తయారు చేసుకుని ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అప్రాక్సిమేట్ డోస్ చెప్తున్నా, దీని ప్రకారం రేషియో తయారు చేసుకుంటే సరిపోతుంది. 25 గ్రామ్స్ దాల్చిన చెక్క పొడి. రెండవది కొంతమందికి తెలిసి ఉంటుందమ్మా ఈ మూలిక, కొంతమందికి తెలియకపోవచ్చు, జటామాంసి. జటామాంసి అంటారమ్మా. ఇది కూడా మనకు ఆయుర్వేదిక్ షాప్స్లో ఆ మూలిక వేరు దొరుకుతుంది అమ్మా, తర్వాత పౌడర్ కూడా దొరుకుతుంది. కాబట్టి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్గా తయారైనటువంటి ఆ యొక్క చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే రిజల్ట్స్ బాగుంటాయమ్మా. ఎప్పుడో తయారు చేసింది అయితే కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదమ్మా. అందులో ఉన్నటువంటి కొన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ, ఓరటైల్ ప్రిన్సిపల్స్ కానీ, మెడిసినల్ వాల్యూస్ కానీ తగ్గిపోతాయి. కాబట్టి కొద్ది గొప్ప పని చేయొచ్చు కానీ ఆశించినటువంటి రిజల్ట్స్ రావు. కాబట్టి ఫ్రెష్గా వాడుకోవడం మంచిదమ్మా. తర్వాత మూడోది ఏమంటే అశ్వగంధ. మీరు వినే ఉంటారు, అశ్వగంధ చాలా మందికి తెలిసినటువంటిది కదమ్మా. అశ్వగంధ చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అంటే జటామాంసి చూర్ణం 50 గ్రాములు తీసుకోవాలి, అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తానమ్మా, దాల్చిన చెక్క చూర్ణం 25 గ్రాములు, జటామాంసి చూర్ణం 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు. ఈ 3 చూర్ణాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకోవాలమ్మా. దీన్ని రోజు రాత్రిపూట ఒక 1/2 టీ స్పూన్, అంటే 2.5 గ్రామమ్మా, అంతకంటే అవసరం ఉండదు, స్వచ్ఛమైన తేనెతో కానీ, ఏదైనా ఈ రోజుల్లో తేనె వాడాలన్నా భయపడుతున్నారు కొన్ని కారణాలు, కల్తీ ఒకటి, షుగర్ పేషెంట్స్ వాడగలిగి మంచి దొరికితే వాడుకోవచ్చు, లేకపోతే ఒక కప్ ఆఫ్ మిల్క్ ఒక 100 ml మిల్క్లో కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా రాత్రిపూట రోజు కొన్నాళ్ళ పాటు వాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందమ్మా. రెండవది ఏంటంటే వాడినటువంటి రోజే మాకు రిజల్ట్స్ రాదనేటువంటి నిరుత్సాహపడకూడదమ్మా. ఎందుకంటే బాడీలో కొన్ని మార్పు వచ్చేదానికి ఒక 5 రోజులు 6 రోజులు శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది కాబట్టి కొంత వ్యవధి అవసరం. సో క్రమక్రమంగా అయితే నేను చెప్పినట్టు మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా జరిగేసి క్షేమదాయకంగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, నిద్ర కూడా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుందమ్మా. ఇక్కడ ఇంకోటి కూడా మీకు చెప్పాలనుకుంటున్నామా. ఇప్పుడు ఈ దాల్చిన చెక్క ఉంది, దాల్చిన చెక్కలో సినిమాల్డిహైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుందమ్మా. ఈ సినిమాల్డిహైడ్ అనేటువంటి కెమికల్ గుణం ఏంటంటే మన బ్రెయిన్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల శరీరానికి, బ్రెయిన్కి హానిని కలగజేసేటువంటి వివిధ రకాలైనటువంటి చెడు పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. సో ఆ యొక్క చెడు పదార్థాలను ఉత్పత్తిని తగ్గించి ఆ చెడు పదార్థాలు బ్రెయిన్లో ఉన్నటువంటి కణాలను దెబ్బతీయకుండా ఈ దాల్చిన చెక్క ఉన్నటువంటి ఈ సినిమాల్డిహైడ్ ఉపయోగపడుతుందమ్మా. సో ఇప్పుడు మానసిక ఒత్తిడి ఉంటుందమ్మా, ఒత్తిడి లేని వాళ్ళు ఎవరు. సో మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు జనరల్గా ఆ ప్రభావంతో దీర్ఘకాలికంగా అయ్యేసరికి బ్రెయిన్లో కొన్ని రకాలైనటువంటి అబ్నార్మాలిటీస్ వచ్చేస్తాయి. సో ఇది అటువంటి దోషాన్ని తొలగించేస్తుందమ్మా. అది ప్లస్ పాయింట్. ఇవన్నీ అందుకే చెప్తే కదమ్మా, అన్నీ ఈ సైడ్ బెనిఫిట్స్ అమ్మా, ఇవన్నీ నాట్ సైడ్ ఎఫెక్ట్స్. రెండోది ఏమంటే అశ్వగంధ, రెండోది వచ్చేసి జటామాంసి. జటామాంసి కూలింగ్ ఏజెంట్ అమ్మా. ఇది బాడీని కూల్ చేసేస్తుంది, మనసును కామ్ చేసేస్తుంది, హీట్ చేసేస్తుంది, మెదడును చలవ చేస్తుంది. ఇందులో నార్డోస్టాకిన్, జటామాంసిన్, జటామాంసం, కొన్ని వోలటైల్ ఆయిల్స్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనసును ప్రశాంతపరచడమే కాకుండా ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడతాయమ్మా. ఇదొకటి. మూడవది వచ్చేసి అశ్వగంధ. అశ్వగంధ చూర్ణము కానీ అశ్వగంధ వేరు దాంట్లోమా అనేక రకాలైనటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయమ్మా. 14 రకాల అడాప్టోజన్స్ ఉన్నాయని చెప్పేసి సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయిందమ్మా. ఇవన్నీ కూడా మన దేహానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగపడతాయి. ఒక నిద్ర పట్టేటువంటి గుణమే కాకుండా అందులో రెండోది ఏంటంటే ఇందులో ఈ అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయమ్మా ఈ అశ్వగంధలో. సో వీటి గుణం ఏంటంటే మనకు శక్తిని ఇవ్వాలంటే, మన శక్తినిచ్చేందుకు కణంలో ఉన్నటువంటి మైటోకాండ్రియా ఉపయోగపడుతుంది. సో ఈ అశ్వగంధను మనం వాడుకోవడం వల్ల ఆ కణాల్లో ఉన్నటువంటి శక్తిని ఇచ్చేటువంటి మైటోకాండ్రియాని ఇది స్టిమ్యులేట్ చేసేసి మంచి శక్తి ఇచ్చేందుకు ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం నిద్ర సరిగ్గా లేకపోవడం చేత మరుసలో చెప్పాను కదమ్మా, నీరసము, నిస్తరణ, బలహీనత, ఆహారం ఏమో తింటూ ఉంటాం కానీ శక్తి ఉండదు రకరకాలైన కారణాల వల్ల. ఇట్లా ఈ శక్తిని ఇచ్చేందుకు కూడా అశ్వగంధ ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దాల్చిన చెక్క, జటామాంసి, తర్వాత అశ్వగంధ ఈ పద్ధతిలో కలిపి వాడుకుంటే సరిపోతుందమ్మా. ఇది కూడా అవసరాన్ని బట్టి
కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా వాడుకోవచ్చు. వీటన్నిటికి తోడు రెండోది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే మంచిదమ్మా. ఎందుకంటే రాత్రిపూట టయానికి నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి. తర్వాత సాయంత్రం పూట కానీ లేకపోతే రాత్రి అర్లీ అవర్స్లో కానీ పిందరడి ఆహారం తీసుకోవడం మంచిదమ్మా. తర్వాత న్యాచురల్ ఫుడ్ తీసుకుంటుండాలమ్మా. ముఖ్యంగా రాత్రిపూట పళ్ళు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటుండాలి. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ రెండోది ఏంటంటే ఒకటే చోట పడుకుంటుండాలమ్మా. అంటే ప్లేస్ మార్చినప్పటికీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ చేసేసి నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పడుకునేటువంటి ఆ గదిలో కూడా డిమ్ లైట్ ఉండాలమ్మా. ఎక్కువ లైటింగ్ ఉండడం వల్ల కూడా అది మెదడు మీద దాని ప్రభావం పనిచేసి మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మెడిసిన్ వాడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అనే దాన్ని ఫలవంతం చేసుకోవచ్చు. రైట్, ఓకే సార్. సైడ్ బెనిఫిట్స్ తోటి మంచి నిద్రను మనం ఎలా పొందాలి, అందులోనూ మనకు అందుబాటులో ఉన్నవి ఇవన్నీ కూడా మనకు చాలా అందుబాటులో ఉండే వస్తువులే. సో వీటితో మనం మంచి బెనిఫిట్స్ తోటి మంచి నిద్రను ఎలా పొందాలని తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.